రుషికొండలో సర్వే నంబర్ 19లో ఉన్న 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో భవన నిర్మాణం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. 7 బ్లాకులతో ఒక రిసార్ట్ ను ఏపీ టీడీసీ వాళ్ళు నిర్మించడం జరిగిందన్నారు. రుషికొండలో భవనాల్లో విజయనగరం, కళింగ, గజపతి, వేంగి బ్లాక్ తో కలిపి మొత్తం 5 బ్లాకులు ఉన్నాయన్నారు. ఏ బ్లాక్ లో మళ్ళీ 3 బ్లాకులు ఉన్నాయని చెప్పారు. అన్ని బ్లాకుల మొత్తం నిర్మిత విస్తీర్ణం 1,45,765 చదరపు అడుగులని, వీటి కోసం 222 కోట్ల 92 లక్షల రూపాయలు ఖర్చయిందని చెప్పారు. అధ్యక్ష, విశాఖపట్నం ఎండాడ గ్రామంలో సర్వే నంబర్ 19లో ఉన్నటువంటి ఋషికొండ పైన ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అది 7 బ్లాకులు కలిగినటువంటి ఒక రిసార్ట్ని ఏపీటీడీసీ వారు నిర్మించడం జరిగింది. అదేవిధంగా భవనాల నిర్మిత విస్తీర్ణం వచ్చేటప్పటికి మొత్తం 5 బ్లాకులు, అందులో విజయనగరం బ్లాక్ ఒకటి, అది 3 బ్లాకులు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబిసి అని. అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్, మూడోది గజపతి బ్లాక్, నాలుగోది వేంగి బ్లాక్. వీటికి సంబంధించి అన్నీ కలుపుకుంటే 1,45,767 చదరపు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం బిల్టప్ ఏరియా అయింది. దీనికి సంబంధించి మనకు అయినటువంటి ఖర్చు 222 కోట్ల 92 లక్షలు. ఇది దీనికి సంబంధించింది. ఇక భవనాలు కాకుండా చేపట్టినటువంటి అంశాలు ఏంటంటే హార్డ్ స్కేపింగ్, స్లో ప్రొటెక్షన్ వర్క్స్, వీటన్నిటికి కలిపి చాలా వర్కులు చేసిన దానికి సంబంధించి మొత్తం 186 కోట్ల 47 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే భవనాలు నిర్మించిన దానికి ఇతర వర్కులకి కలిపి మనకి 409 కోట్ల 39 లక్షల రూపాయలు వ్యయం అయింది. అది 9 ఎకరాల 88 సెంట్లలో ఈ నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి వచ్చి మొత్తం అన్ని కలుపుకుంటే 23,261 రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు. దీన్ని ఈ రకంగా చేసినటువంటి ఖర్చుగా చూపించడం జరిగింది. ఇంకా బి ప్రశ్న వచ్చేటప్పటికి ఇతర అంశాల కోసం చేసినవి రమారమి 71 కోట్ల 91 లక్షలు చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఎండాడలో ఋషికొండ మీద నిర్మించినటువంటి ఆ భవంతి తాలూకు నిర్మాణ వ్యయం.